ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన రెయిన్ రెండో రోజు కూడా పడుతోంది. జిల్లాలో చిరు జల్లులు, ముసురుతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రోడ్ల మీద, కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ ఈదురుగాలులకు కామారెడ్డి పట్టణంలో 2 11 kV విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో పలు కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోపక్క ఖరీఫ్ సాగుకి సిద్ధమైన రైతులు మాత్రం వర్షాలతో సంతోషంగా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి రెయిన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఒక్కరోజే దాదాపు 7.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో ఈ అకాల వర్షాలు ఈ సీజన్ ప్రారంభంలోనే, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఇంత భారీ వర్షం పడడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు మధ్య అరేబియా సముద్రం, దాంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఉపరితల ఆవర్తనంగా మారింది. దీంతో వర్షాలు కురుస్తున్నాయనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు ఇట్లాంటి వర్షాలే కురుస్తాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. సో నిన్నటి నుంచి కూడా నిన్న తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల చిరుజల్లులు, ముసురుతో కూడినటువంటి వర్షం, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. మరోపక్క నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లపైన ఆరబెట్టినటువంటి ధాన్యం చాలా చోట్ల తడిసి ముద్దైంది. చాలా చోట్ల రోడ్ల మీద కొనుగోలు కాకుండా కళ్ళాల వద్ద రోడ్లపైన ధాన్యం ఇంకా ఉంది. సో అదంతా కూడా తడిసి ముద్దైపోయింది. దాంతోపాటు కొనుగోలు పూర్తయి సంచుల్లో నింపి గోదాములకు కానీ ఆయా రైస్ మిల్లకు, సంబంధిత రైస్ మిల్లకు పంపించేందుకు సిద్ధంగా ఉంచినటువంటి ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దైనాయి. చాలా చోట్ల తడిసినటువంటి ధాన్యానికి మొలకలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే రైతులంతా కూడా ఆందోళన ఉన్నారు. జిల్లాలో ఈసారి మొన్నటి యాసంగిలో 12.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 8.50 లక్షల మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిండ్రు. సో ఇంకా దాదాపు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉంది, కళ్ళాల్లో ఉంది. సో రైతులు వాటిని వెంటనే కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి. కాబట్టి ఈసారి వర్షాలు తొందరగా వస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతులు ఖరీఫ్ కు సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల ఇప్పటికే దుక్కిలు దున్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత పంటల సాగు ఖరీఫ్ లో ముందుగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత తొందరగా ఇక్కడ వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తారు. మే 2వ వారం నుంచే ఖరీఫ్ కు రైతులు సిద్ధమవుతారు. ఇప్పటికే చాలా చోట్ల జిలుగు విత్తనాలు తీసుకున్నారు, ఎరువులు కొనుక్కున్నారు. దాంతోపాటు ఆయా పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉన్నారు. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చాయి. ఈసారి ఖరీఫ్ సీజన్ బాగా ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు రైతులకైతే కొంత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈసారి ఖరీఫ్ లో, అంటే ఈసారి వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి కొంత రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనతో ఒక రైతు ఉన్నాడు, మాట్లాడదాం. ఏం చెప్తాడు రైతు? ఖరీఫ్ ఎట్లా ఉంటుందని అనుకుంటున్నాడు? ఇప్పటికి వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు అధికారులు. వర్షాలు బాగా పడతాయి ఈ సంవత్సరం అని అధికారులు చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాడు ఖరీఫ్ సీజన్ మీరు? ఇప్పుడు పడ్డ వర్షాలతో అయితే కొద్దిగా కూరగాయలు, ధాన్యం దెబ్బతిన్నది. దాంతో కొద్దిగా రైతులకు ప్రాబ్లం ఉంది. ఇట్లనే ఇంకా కూర్చుంది అనుకో, కూరగాయలు ఏమి వెళ్ళాయి ప్రజెంట్గా అయితే. తర్వాత పంట వేసుకోవడానికి పని చేస్తుంది, ధాన్యం వేసుకోవడానికి. కూరగాయలు ఇతర వేరైతే అసలు వెళ్ళాయి. సో ఈసారి వర్షాకాలంలో బాగా వర్షాలు పడతాయని చెప్తున్నారు. సో పంటలు ఎట్లా బాగా పండే అవకాశం ఉంటుంది? వర్షాలు పంట అయితే సూపర్ వస్తుంది, వరి సూపర్ గా పండుతుంది, పర్లేదు దానికి. కానీ కూరగాయలు అయితే దెబ్బతినిపోయినాయి మొత్తం మీద. ఇప్పుడు ఈ వర్షం 2 రోజుల వర్షం కూరగాయలు దెబ్బతినిపోయినాయి మొత్తం మీద. ఈసారి వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు అధికారులు. ఎట్లా ఉంటది అనుకుంటున్నారు ఖరీఫ్ సీజన్? గత సంవత్సరం కొంత వర్షాలు తక్కువ ఉంటాయి, అధికారులు చెప్తానే ఉంటారు. కానీ వర్షాలు పడ్డదాకా నమ్మకం లేదు. అప్పుడే పడితే అప్పుడే పోతాయి, అప్పుడే ఎండ అప్పుడే వాన. ఏం చెప్పలేని పరిస్థితి అట్లా. ఇప్పుడు మామూలుగా చెప్తారు ఎప్పుడు ఇదేంటి, ఇప్పుడే కొత్త కాదు. శాస్త్రవేత్తలు కూడా ప్రతి సంవత్సరం చెప్తారు ఋతుపవనాలు వచ్చేసినాయి. అవి పడితేనే నమ్మకం, లేకుంటే లేదు. ఎట్లాగో మనకేం రైతులకు ఏం. ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఖరీఫ్ కు రెడీ అవుతారా రైతులు? దుక్కులు దున్నుకోవడానికి అయిపోయింది, ఆల్రెడీ రెడీ అయిపోయినాము. దుక్కులు మొన్న ప్రెసెంట్ 10 రోజుల కింద వర్షం పడ్డది, ఆల్రెడీ దుక్కులు అయిపోయినాయి. ఇప్పుడు ఇక 4 పోస్తున్నాము. ఇంకా చాలా మంది పోయలేము, ఒక 2-3 వచ్చలు పోసాము. మేము కూడా ఇక ఫస్ట్ వీక్ లో పోస్తాము.
ఎట్లా వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, సీజన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సీజన్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. ఎక్కడైనా సరే అకాల వర్షాల కారణంగా సరిగా పంటలు పండే పరిస్థితి లేకుండా పోయింది. సరైన సమయానికి వర్షాలు రాకపోవడం వల్ల పంటలు చాలా నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ, ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక ప్రభుత్వం నాయకులు కానీ చొరవ తీసుకొని కొంచెం చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఏదైనా సహాయం అందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సరైన సమయానికి డబ్బులు కూడా రాక, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఆల్రెడీ రైతులు చాలా నష్టపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇలా అకాల వర్షాల వల్ల ఏమవుతుందంటే కొన్ని ఈ కూరగాయలు అట్లాంటి పంటలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. వాళ్ళు వేసుకున్న చిన్న చిన్న ఒక 2 సార్లలో 3 సార్లలో వేసుకున్న కూరగాయల పంటలు కూడా చాలా దెబ్బతినడం వల్ల చాలా నష్టపోతున్నారు రైతులు. సో వీటికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైనా ముఖ్యంగా వాళ్ళకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులుగా వర్షం పడుతుంది. ప్రధానంగా మధ్య అరేబియా సముద్రం అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఉపరితల ఆవర్తనంగా మారింది. దీంతో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. సో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికే చాలా చోట్ల ప్రమాదాలు కూడా జరిగినాయి. నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ జిల్లాకు ఉత్తర తెలంగాణకు వరప్రదాయంగా ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి దాదాపు 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో నిన్నటి నుంచి వస్తుంది. నిన్న 2500 క్యూసెక్లతో ప్రారంభమైనటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం యాసంగి సీజన్లో సాగు చేసినటువంటి ధాన్యం సాగు చేసినటువంటి రైతులు, కొనుగోలు కానటువంటి రైతులు కొంత టెన్షన్ పడుతున్నారు. సో వెంటనే కొనుగోలు పూర్తిగా అని చెప్తున్నారు. మరోపక్క ఖరీఫ్ కు సిద్ధమవుతున్నటువంటి రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల దుక్కిలు దున్నేటువంటి అంటే వ్యవసాయ పనులు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మరోపక్క వాతావరణ శాఖ మాత్రం ఈ సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఈ ఖరీఫ్ లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులైతే కొంత ఖరీఫ్ మీద ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కొంత యాసంగికి సంబంధించినటువంటి సమస్యల్ని తొలగిస్తే ఖరీఫ్ కు రైతులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ప్రిపేర్ అవుతామన్నటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.